మొన్న ఎంసెట్ స్కామ్ ఇప్పుడు కోటాలు కొట్టేసే నీటిగాళ్ల స్కామ్ బయటపడుతోంది. గుట్టుగా యాజమాన్య కోట వైద్య సీట్లను అమ్ముకునేందుకు అంతా సిద్ధమైంది. దొడ్డిదారిన సీట్లను అమ్మేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. నీట్ ర్యాంక్ ఆధారంగా వెబ్ ఆప్షన్ల ద్వారా అభ్యర్థులకు సీట్లు కేటాయించి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రైవేట్ యాజమాన్యాలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఆ సీట్లను అమ్ముకుంటున్నాయి. నీట్ నిబంధనల్లో లొసుగుల్ని ఆధారంగా చేసుకుని ఇష్టారాజ్యంగా కౌన్సిలింగ్ షెడ్యూల్ను నిర్ణయించాయి. ఇలా చేయడంతో ఈ నెల 11న తెలంగాణలో ఎంసెట్ రాసేవారు ఆ కౌన్సిలింగ్కు హాజరు కాలేకపోతున్నారు. కొన్ని కాలేజీలైతే ఇప్పటికే సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కట్ ఆఫ్ మార్కుల మాయాజాలాన్ని పరిశీలిస్తే నీట్ ప్రవేశ పరీక్ష 720 మార్కులకు జరిగింది. 305 మార్కులు వచ్చిన వారిని అర్హులని తొలుత ప్రకటించారు. తర్వాత కట్ ఆఫ్ మార్కులు 145కు కుదించారు. ఎంబీబీఎస్లో కానీ, పీజీ వైద్య విద్యలో కానీ 50% మార్కులు తక్కువ వస్తే ఫెయిల్ కింద లెక్క. ఇలా అర్హత మార్కులు కుదించేందుకు ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు లాబీయింగ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కట్ ఆఫ్ మార్కులు తగ్గించడంతో మరో 2 లక్షల మంది అర్హత సాధించారు. అర్హత మార్కులు తగ్గించడం, విద్యార్థుల సంఖ్య పెరగటాన్ని యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. యాజమాన్యాలు తమ కోటా సీట్ల రేట్లు అమాంతంగా పెంచేశాయి. గతేడాది కొన్ని కాలేజీలు 10 లక్షలున్న ఫీజును ఏకంగా 18 లక్షలకు పెంచారు.